సో హలో గైస్, దిస్ ఈజ్ హర్ష. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనమైతే భవానీ ఐలాండ్స్కి వెళ్దామని చెప్పేసి ఇది ఒక టికెట్ తీసుకున్నాము. టికెట్ కాస్ట్ వచ్చేసి 10 రూపీస్, అంటే ఈ వేకి ఎంట్రీకి 10 రూపీస్ టికెట్. భవానీ ఐలాండ్కి వెళ్ళాలంటే ఫెర్రీ రైడ్లో వెళ్ళాలి. ఫెర్రీ రైడ్ అప్ అండ్ డౌన్ మొత్తం కలిపేసి 120 రూపీస్. మీకు మొత్తం నేను ఎక్స్ప్లోర్ చేసి అయితే చూపిస్తాను. భవానీ ఐలాండ్, ఆ రూటు మొత్తం అదంతా. ఈ పున్నమి ఘాట్లో ఈ టికెట్ ఎంట్రీ దానికోసం మీకు 10 రూపీస్ అయితే కట్టేసాము. ఇప్పుడు భవానీ ఐలాండ్కి వెళ్ళడానికి 120 రూపీస్ టికెట్ కూడా కట్టేసాము. ఈ భవానీ ఐలాండ్కి పొయ్యి రావడానికి ఫెర్రీలో పోతాము, దానికి 120 రూపీస్. అండ్ మీకు భవానీ ఐలాండ్ని ఒకసారి చూపిస్తాను ఇక్కడ నుంచి ఎలా ఉందో. మనకు అక్కడ మంచి మంచి అడ్వెంచర్స్, స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇదే మనం వెళ్ళాల్సిన దారి. అండ్ అదిగోండి మన ఫెర్రీ రెడీగా ఉంది, వెళ్ళిపోదాం మనం. ఇప్పుడు మనం వెళ్ళేది ఈ ఫెర్రీలో కాదు, ఈ ఫెర్రీలో మనకు వెళ్ళే దారి. ఒకవేళ ఫెర్రీ రావడం లేట్ అయితే మనం ఈ వెయిటింగ్ హాల్లో అయితే వెయిట్ చేయొచ్చు. ఫెర్రీ మనమైతే ఫెర్రీలోకి ఎక్కేసాము. అదే మనం వెళ్ళబోయే ఐలాండ్. సో గైస్, మనమైతే బోట్లో ఎక్కైతే కూర్చున్నాము. ఇంకా మనుషులు అయితే రాలేదు, సో అప్పుడే బోట్ అయితే తీయమంటున్నారు. దట్స్ ద ప్లేస్ వీఆర్ గోయింగ్ టు విజిట్. అక్కడ ఒక అది అక్కడ మీకు అది కనిపిస్తుందా, లైట్ హౌస్ టైప్లో. అది లైట్ హౌస్ కాదు, ఏదో ఏమంటారు ఒక కార్టూన్ టైప్ అనుకోండి, కార్టూన్ స్టాచ్యూ అనుకోండి. ఇది మాత్రం నాకు తెలిసి బెస్ట్ ప్లేస్ అనుకుంటున్నాను ఇప్పుడు మనం ఎక్స్ప్లోర్ చేయడానికి. అండ్ మోర్ ఓవర్ మనమైతే దీన్ని సైకిల్ తీసుకుందాం అనుకుంటున్నాను. నేను అక్కడికి వెళ్ళేసి సైకిల్లో ఎక్స్ప్లోర్ చేయడానికి చూద్దాం ఎలా ఉంటుంది ఏది అనేది. సైకిల్ అనేది మ్యూజియమా కాదు, నెహ్రూ జులాజికల్ పార్క్ హైదరాబాద్లో నాకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. అక్కడ సైకిల్స్ ప్రొవైడ్ చేస్తుండే. అప్పుడు 30 రూపీస్కి పర్ పర్సన్ ఇస్తారు. ఎంతో ప్రికాషనరీ డిపాజిట్ 400 500 చేయాలి. సో ఇదే ప్రాసెస్లోనే ఇక్కడ కూడా పెట్టినట్టున్నారు. 50 రూపీస్ కాకపోతే సైకిల్ ప్రైజు. పర్లేదు, చేద్దాం. ఖచ్చితంగా ఒకసారి చేయాల్సిన ఎక్స్పీరియన్స్ అయితే ఇది. సో గైస్, ఫైనల్లీ మన బోట్ అయితే తీశారు. ఫస్ట్ బోట్ ట్రిప్లో నాకు తెలిసి అక్కడ పనిచేసే వాళ్ళు కూడా వస్తున్నారు. చూడండి, బోట్ అయితే కదలడం స్టార్ట్ చేసింది. అదిగోండి, బోట్ కూడా ఇనీషియల్ యాక్సిలరేషన్ బాగా గట్టిగానే ఉంది. తొందరగా వెళ్ళిపోతుందేమో ఈ బోటు, అయినా పర్లేదు, మనకు ద బెస్ట్ రైడ్ అవుతుంది ఇది. అదిగోండి, మనం అక్కడి నుంచి స్టార్ట్ చేసి కొంచెం దూరం అయితే వచ్చేసాము. వీఆర్ నౌ గోయింగ్ టు భవానీ ఐలాండ్. ఆహా, ఎంత బాగుంది అసలు ఈ లొకేషన్. నీకు కనిపిస్తుంది అనుకుంటా బోట్ మూవింగ్ కూడా. మంచి స్పీడ్లోనే అయితే వెళ్తుంది బోట్ కూడా. ఎస్, ఈ బోట్కి హారన్ ఉంది, లైట్ ఉంది, అన్నీ ఉన్నాయి ఈ బోట్కి. సేమ్ ఒక బస్సు ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది ఇది. అదండి, సూపర్ ఉంది కదా ఈ లొకేషన్ అంతా. అసలు ఈ ఫెర్రీ రైడ్స్ ఇవన్నీ ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చెయ్యాలి లైఫ్లో ఒక్కసారన్నా. అదిగోండి, అటు సైడ్ ఇంకో ఫెర్రీ కనిపిస్తుందా, అదే మన పోర్ట్. అయితే ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళేసి ఎక్కడ సైకిల్ తీసుకుంటారో సైకిల్ అయితే ఫస్ట్ తీసేసుకొని మొత్తం తిరిగేద్దాం. రోడ్స్ ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకు మొత్తం వ్లాగ్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఇంకా మిగతాది దేవుడు చూసుకుంటాడు. ఇది స్టీరింగ్, అది యాక్సిలరేటర్. కనిపిస్తుంది, ఈ బోట్ విషయంలో ఇవే ఉండేది. అండ్ ఇవి స్విచ్లు అనుకుండేరు, ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క ఆపరేషన్. ఒకటేమో హార్ను, ఒకటేమో లైటు, ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క రకం. అండ్ అక్కడ ఒక మీకు ట్రాన్స్మిటర్ టైప్లో కనిపిస్తుందా, అది వాళ్ళు కమ్యూనికేట్ చేసుకోవడానికి అనుకుంటా. లైఫ్ జాకెట్స్ అనేటివి ఇచ్చినారు, కాకపోతే అన్నిటిని అలా మూలకేసేసినాము. ఎవరైతే లైఫ్ జాకెట్ వేసుకోలేదు.
సేఫ్టీ ప్రికాషన్స్ బాగానే తీసుకున్నారు ఇక్కడ. ఇదిగోండి మీరు ఇక్కడ చూడొచ్చు, బెండ్లు అంటారో ఏమో అంటారు దీళ్ళను. ఒకవేళ ఎనీ బై మిస్టేక్ ఎనీ ఛాన్సెస్ ఎవరన్నా అలా లోపల పడిపోతే వాళ్ళకి వెంటనే ఇది ఇస్తే హెల్ప్ఫుల్గా ఉంటుంది. అదిగోండి మీకు అక్కడ కనిపిస్తుందా ప్రకాశం బ్యారేజ్. మనం కరెక్ట్ కృష్ణా రివర్ మధ్యలోకి అయితే వచ్చేసాము. చూడండి, బ్యూటీ ఇన్ ద నేచర్. అసలు ఇదంతా ఎంత బ్యూటిఫుల్ నేచరో కదా. నా లైఫ్లో ఇది సెకండ్ ఫెర్రీ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ది వచ్చేసి మన కన్యాకుమారి ట్రిప్లో అయితే మనం పెట్టేశాము, అదే మన ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇప్పుడు సెకండ్ది. అది ఆ ఫెర్రీ చాలా పెద్దది వెన్ కంపేర్ టు దిస్. ఇది కొంచెం చిన్నగానే ఉంది. అది చాలా పెద్దది. ఆల్మోస్ట్ 120-130 మెంబర్స్ అయితే దాంట్లో ఉండిండే ఆ రోజు. అసలు కృష్ణా రివర్ ఎలా ఉంది, ఈ నేచర్ సూపర్ కదా. అసలు మా ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు, ఇక్కడెక్కడో అంబేద్కర్ స్టాచ్యూ కూడా ఉంది, అక్కడికి కూడా వెళ్ళరా అని. ఇది అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ అక్కడికి వెళ్ళేది. వాట్ బ్యూటిఫుల్ లొకేషన్, అస్సలు మిస్ చేసుకోకూడదు ఇదంతా. ఇంకా మనకు చెప్పా కదా భవానీ ఐలాండ్లో అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి అని. అవి కూడా ఒకవేళ ఇఫ్ పాసిబుల్ మన బడ్జెట్లో ఉంటే ట్రై చేద్దాం. మనం ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్ అనుకున్నాం కాబట్టి మనం ప్రతి దాంట్లో ఖచ్చితంగా డబ్బులు అనేది చూసుకోవాలి. బడ్జెట్ ఫ్రెండ్లీ కాకపోతే మనకేం కాదు. ఇది సూపర్ కదా అసలు ఈ విజువల్స్ అన్నీ. ఇదంతా ఎవరు మెయింటైన్ చేస్తున్నారో కానీ అసలు ఒక ఐలాండ్ని ఒక థీమ్ పార్క్ లాగా కన్వర్ట్ చేయడం అనేది ఒక మంచి ఆలోచనే. అంటే చాలా ఐలాండ్స్ ఉంటాయి ఇలా, కాకపోతే ఇది కొంచెం దగ్గరకు ఉంది మనకు, అంటే విజయవాడ నుంచి. ఇది ఒక ఏమంటారు మంచిగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి ఒక మంచి ప్లేస్ ఇది. ఇందులో మనకు స్టేస్ ఉంటాయి కదా, ఆ స్టేస్ అనేటివి ఎన్నో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేస్. లైక్ ఎట్లా అంటే ఒకటేమో ట్రీ స్టే అని, అట్లా చాలా టైప్స్ ఉన్నాయి. నేను అన్నీ మీకు ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లోర్ చేస్తా. మీరు ఈ వీడియో ఇంతవరకు చూసినారు అంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చింది, నాకు కంటెంట్ నచ్చిందని అర్థం. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. వెల్కమ్ టు భవానీ ఐలాండ్స్. అమేజింగ్ కృష్ణానది రివర్ని ఇప్పుడే మనం క్రాస్ చేసుకొని భవానీ ఐలాండ్స్ లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడి నుంచి ప్రతి విజువల్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అండ్ బాగుంటుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మనకి ఈ భవానీ ఐలాండ్స్ని ఇనాగ్రేట్ చేసింది అయితే మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. అండ్ అది కూడా నా బర్త్డే అయిపోయిన 15 మినిట్స్కి ఇది ఇనాగ్రేట్ అయింది. సూపర్ కదా అసలు. పున్నమి భవానీ ఐలాండ్ రిసార్ట్. ఓకే, అసలు ఎంత బాగుందంటే ఈ నేచర్, ఇక్కడే ఉండిపోవచ్చు. ఇంతసేపు నాతో బోట్లో ట్రావెల్ చేసిన వాళ్ళందరూ ఇక్కడ పనిచేసే వాళ్ళే. అరే ఇందాక నుంచి నేను చూడలేదు, అక్కడ చూడండి చేతిలో చెట్టు పెరుగుతున్నట్టు. ఇదిగోండి ఇక్కడ కూడా. అసలు సూపర్ కదా వాళ్ళ థాట్కే. ఇది సింహం అని తెలుసుకోవడానికి నాకు టైం పట్టింది. మీరు కూడా నమ్మేసేయండి సింహం అని. చెప్పకూడదు కానీ పందికొక్కులాగా ఉంది ఇది. అండ్ ఇదిగోండి ఇవే మన బోట్ అంటే ఏమంటారు ఇక్కడ జరిగే యాక్టివిటీస్కి ఏమంటారు ప్రైజెస్. అవన్నీ మనకు కాంబోస్ కూడా ఉంటాయి. కాంబోస్ తీసుకుంటే ఏమంటారు తక్కువ రేట్లో వచ్చేస్తుంది ఇదంతా. మనమైతే ఇప్పుడు సైకిల్ అయితే తీసుకుందాం అనుకున్నాం కదా, వెళ్దాం. ఎవరన్నా ఫ్యామిలీతో వచ్చి ఇక్కడే నైట్ స్టే ఉండాలి అనుకునే వాళ్ళ కోసం రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇది ఒక టైప్ ఆఫ్ హౌస్ అనుకోవచ్చు, అంటే
మనం ఉండడానికి ఇది ఒక టైప్ ఆఫ్ స్టే అనుకోవచ్చు. నెక్స్ట్ చూపిస్తాను నేను మీకు అన్ని టైప్ ఆఫ్ రూమ్స్ని చూపిస్తాను నేను. ఇది కదండి ఆర్ట్ అంటే. చెట్టు మొద్దుని కట్ చేసి వాళ్ళు చైర్లా చేశారు. అది చూడండి. ఇంకా ఒక్కటే చెప్తాను, ఇది తీసేసినారు అనుకోండి చికెన్ మటన్ కొట్టే చెక్క ఇది. అండ్ ఇక్కడ మనకు మంచిగా ఫుడ్ కూడా దొరుకుతుంది హరిత రెస్టారెంట్లో. ఆహా, ఇట్ సైడ్ నో ఎంట్రీ అంట. సో ఇక్కడి నుంచే చూపించేస్తా మీకు. అవి కూడా రూమ్ స్టేసే. ఒకవేళ ఎవరైనా ఫ్యామిలీతో ఉండాలనుకుంటే అక్కడ కూడా ఉండొచ్చు. ఇక్కడ నేచర్తో పాటు అనిమల్స్ కూడా ఉన్నాయి. కోతుంది చూడండి. ఎవరన్నా ఏమన్నా ఫుడ్ తిండి పదార్థాలు తెచ్చుకుంటే లటక్ మనం లాగేసుకొని వెళ్ళిపోతుంది. మామూలుగా అయితే ఇప్పుడు ఇక్కడ ఎవ్వరు లేరు కాబట్టి ప్రశాంతంగా ఉంది. అదే ఎవరన్నా ఉంటే మాత్రం గజిబిజి ఉంటుంది. ఈ సైకిల్స్ అన్నీ నార్మల్సే, మామూలు మన ఊర్లలో కూడా చూస్తుంటాం. బట్ ఇది కొంచెం డిఫరెంట్. 2 persons బైసైకిల్ చేయాలనుకుంటే ఇదైతే వాడుకుంటారు. ఇవి బాగున్నాయి, కాకపోతే వీటికి రేట్లు ఎక్కువే ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ తిరగాలంటే బ్యాటరీ వెహికల్స్. ఇన్ డెప్త్ ఒకసారి లోపలికి వెళ్ళిపోయి నీకు మొత్తం చూపిస్తాను. మనకి ఇక్కడ అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగుంది. ఇది చూడండి, ఇన్వర్టెడ్ హౌస్ థీమ్లో ఉంది. ఇది భలే ఉంది కదా అసలు. ఈ థీమే ఇది ఒక కట్టె ఉయ్యాల. విల్ ట్రై. పడితే మూతి పళ్ళు రాలుతాయి. కూర్చోవడం అయితే బాగానే కూర్చున్నాము, కింద పడతామేమో అని భయం అవుతుంది. ఆంటీ ఎందుకు కొట్టేటట్టు చూస్తుంది. వద్దులే, దిగేసి వెళ్ళిపోదాం. వాళ్ళ భయం వాళ్ళకుంటాయి, తెగిపోతాయని. అర్రే ఇది కదా స్టార్ ఐటెం. చూడండి, అంతా మెకానికల్ వేసెస్తో దుర్గమ్మని తయారు చేశారు. సూపర్ కదా, భలే ఉంది ఇది. అండ్ ఇక్కడ కిడ్స్ పార్క్ అనుకోవచ్చు ఇది. దీని పేరు వచ్చేసి అవుట్డోర్ జిమ్ అంట. మనం ఏం చేస్తున్నాం చూడండి. ఇది మనకు ఈ భవానీ ఐలాండ్స్ ఎంట్రీ అన్నమాట. అండ్ రాగానే మనకి ఇక్కడ హరిత కేఫ్ అని ఉంది. కాఫీ, కూల్ డ్రింక్స్ అన్నీ. అండ్ ఇది చూడండి, మనకి ఎక్కడెక్కడ ఏమేమి ఉంది, ఏ యాక్టివిటీస్ జరుగుతాయనే డిస్ప్లే చేస్తుంది. అక్కడ మీకు దూరంగా అనిపిస్తుందా, ఫెర్రీ రిటర్న్ అయితే వెళ్ళిపోతుంది. ఈ వీడియో నాకు తెలిసి చాలా లెంతీ వస్తుంది. ఇది ఒకసారి మీకు చూపిస్తా. ఇక్కడ ఏదో నన్ను బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఆహా, ఏమన్నుందా అసలు ఆ కల్చర్. ఒక్కటే అమ్మాయికి ఒక 5 బాడీస్ వేసి అదే పెట్టారు. అండ్ దిస్ ఈజ్ సంథింగ్ నైస్ వన్ కదా. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వస్తే ఇక్కడ అలా కూర్చొని ముచ్చట్లు వేసుకోవచ్చు. అదిగోండి మన ఫెర్రీ వెళ్ళిపోతుంది అక్కడ. తొందరగా సైకిల్ మనుషులను పిలుచుకొని వస్తే బాగుండు. అసలు ఒరిజినల్ థీమ్ పార్క్ అంటే ఇక్కడ ఉంది, కాకపోతే ఇది క్లోజ్ ఉంది. ఇది డైనోసర్. అండ్ మీకు ఇక్కడ జింకలు కనిపిస్తున్నాయా, జింకలు. అండ్ అక్కడ ఎలిఫెంట్ కనిపిస్తుందా, చిన్న ఎలిఫెంట్, పైన పెద్ద ఎలిఫెంట్. చూడండి కృష్ణా నది, ఇది బాగుంది. కాలేజెస్లో సెటప్ చేసినట్టు చేసినారు ఇక్కడ అంతా. ఇది మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దామని నేను అలా తిరుగుతుంటే నాకు మంచి స్టార్ ఐటెం అయితే కనిపించింది. ఇదిగండి, పక్కనే ఇది కనిపించింది. అండ్ నెక్స్ట్ కనిపించిన ఐటెం వచ్చేసి డ్రమ్స్.
దీనిలో పేర్లు కూడా ఇచ్చారు. ఫస్ట్ది బబుల్ డ్రమ్స్, కాంగా, ఫ్రీ చిమ్స్, కెడిన్జా. నాకు ఫ్రీ చిమ్స్, కెడిన్జానే బాగా నచ్చినాయి, ఎందుకంటే అవే డ్యామేజ్డ్ లేకోకుండా ఉన్నాయి. మనకు దూరం నుంచి కనిపించిన టవర్ అయితే ఇదేదో తక్స్ ఆఫ్ హిందుస్థాన్లో వాళ్ళు ఎంట్రీ సీన్ ఉంటుంది చూడండి, అట్లుంది. కానీ కొంచెం మొత్తం డ్యామేజ్డే ఉంది ఇది. సో గైస్, మనం చూసింది కొంచెమే భవానీ ఐలాండ్స్లో, ఇంకా చాలా చూసేది ఉంది. మనం జస్ట్ రోడ్డు మీద వెళ్ళిపోయినాము అంతే. బట్ ఇంకా వెళ్తే లోపల పార్కులు అవన్నీ బాగున్నాయి. కొంచెం ఓపిక ఉండాలి ఇక్కడ తిరగాలంటే. ఏం లేదు, ఇదంతా కంప్లీట్ చేయాలంటే ఒక కంప్లీట్ డే అని పెట్టుకోవాలి మనం. ఒక కంప్లీట్ డే పెట్టుకుంటే వీ కెన్ కవర్ ఆల్ థింగ్స్ హియర్. అండ్ జిప్ లైన్ ఉంది, జిగ్జాగ్ ఉంది, ఎన్ని అడ్వెంచర్ యాక్టివిటీస్. అదేదో స్పైడీ అంట, మొత్తం వెబ్ టైప్లో ఉంది. దాన్ని ఎక్కి అవతల నుంచి దిగాలి. అమ్మా, నా వల్ల కాదు, నేను ఇంటికి వెళ్ళిపోతా. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. మామూలుగా అయితే ఇక్కడ రష్ ఉంటారనే అన్నారు చూసి ఈడికి వచ్చిన వాళ్ళంతా. ఏమో మరి, ఇది ముఖం మీద చెమట వస్తుంటే తుడుచుకొని కానీ ఇట్లా కట్టుకున్నా. అమ్మో, మా అమ్మ చెప్తుంటే ఏమో అనుకున్నాను, కానీ ఎండలు మాత్రం దంచి పడేస్తున్నాయి. ఇక్కడ ఉడక చచ్చిపోతాం ఉడక్కి. ఇప్పుడు నా ఫోన్లో 8% ఛార్జింగ్ ఉంది. ఛార్జింగ్ స్పాట్ ఎక్కడుందో వెతుక్కొని అక్కడ ఛార్జింగ్ పెట్టుకొని పడుకుందాం ఆడన్నా. నా వల్ల కాదు, సైకిల్ తొక్కి అలసిపోయినా. నాకు తెలిసి ఈ భవానీ ఐలాండ్ అంతా పక్కా కమర్షియల్ ఏరియా. ఏ దానికైనా డబ్బులు. మనం అటు నుంచి రావడానికి 120 రూపీస్, ఇక్కడ పార్కులు, ప్రతి దానికి డబ్బులే. భవానీ ఐలాండ్ అని కాదు, పక్కా కమర్షియల్ ఐలాండ్ అని పెట్టుకోవాలి పేరు. ఏం లేదు బ్రో, ఇంట్రెస్టింగ్ ఉందని ఏదో మేజ్లోకి దూరినా. అర్ధగంట అయింది, ఇంతవరకు నేను బయటికి పోలేదు. ఈ ఎండకు చచ్చిపోతున్నా. ఎట సామి మేజ్లో నుంచి బయటికి పోయేది? అమ్మయ్య, ఇంకా ఎంత ఉందిరా ఇది? అయ్యో, పోతూనే ఉన్నా. డబ్బా ఎవడ్రా ఈ మేజ్ కట్టింది? గైస్, మనమైతే భవానీ ఐలాండ్ నుంచి సారీ మినీ లవర్స్ పార్క్ నుంచి వెళ్ళిపోతున్నాము. ఎక్కడ చూడు జంటలు. బోట్ ఉంటే వెళ్ళిపోతా, లేకపోతే వెయిట్ చేయాలి మళ్ళీ బోట్ వచ్చేంత వరకు. సో అంతే గాయస్, ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఈస్ హర్ష. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. మొత్తానికి మనమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము భవానీ ఐలాండ్స్ నుంచి. అదేం ఘాటు, ఏదో ఘాట్ అది అవుటర్ సైడ్, అక్కడికైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా మళ్ళీ ఎప్పుడొస్తామో ఏమో. బై భవానీ ఐలాండ్స్.